వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మనతో పాటు మండవ ప్రసన్నాంజనేయులు గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చైల్డ్హుడ్కి వెళ్దాము ప్రసన్న గారు. నాన్న చెప్పిన దాని ప్రకారం ఆయన కళ ఏంటంటే నన్ను పెద్ద ఆఫీసర్గా చూడాలని. ఈ రోజు కూడా ఆ మాస్టర్ గారి పేరు నేను మాట్లాడుతున్నాను అంటే ఆయన ఆ రోజు ఎంత లైఫ్ లెసన్ టీచ్ చేశాడు అనేది దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజు తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయి అన్ని బూతులు తిట్టాడు. పర్టికులర్ మూమెంట్లో ఆయన తీసుకున్న డెసిషనే వాట్ ఐ ఆమ్ టుడే. సో తిరుపతి వికాస్ అప్పటి నుంచి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం రాలా. అదా బేస్ మళ్ళీ ఓక్రిడ్జ్ వైపు వెళ్ళాలని అసలు అలాంటి ఆలోచన. డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు సో నాన్న ఒక రూపంలో నాకు హెల్ప్ చేస్తే బావగారు ఒక రూపంలో నేను ఈ స్థాయికి రావడానికి హెల్ప్ చేసినాను. కాంపిటేటర్స్ గాట్ సక్సీడెడ్, వికాస్ పని అయిపోయిందని చెప్పుకోవటంలో ఆర్టస్ జర్నీ ఆ డిస్కషన్లోంచి వచ్చిందే ఆర్టస్. వేరే ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరకు ఇప్పటికీ మీకు మెకాలే సిస్టమ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేని తనం తప్పించి 75 ఏళ్ళ తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్ అని అనడానికి మనకు అర్హత లేదు. ఇంత చేంజ్ అన్ని విషయాల్లో వచ్చినప్పుడు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టంలో రాకూడదు? ఆ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చాలామంది ప్రముఖులు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అయి ఉన్నారు. కానీ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి అంత వేరియేషన్ ఉంటుంది ఎమ్యూనిటీస్లో? గవర్నమెంట్ ఏంటంటే ప్రజలకి కంటి తుడుపు చర్యగా ఏదో చేస్తున్నారు తప్పించి దాంట్లో చిత్తశుద్ధి లేదు. మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అండాలి, వాళ్ళ సొంత జేబుల్లో ఇచ్చినట్టు ఫ్రీ ఫీస్ని ఇవ్వటం అనేది గవర్నమెంట్ 100% ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం పుట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ టార్గెట్స్, వాడు ఏం చదువుతున్నాడు అలా రేపాటికి వదిలిపెట్టి వెళ్తే హాస్టల్లో టెక్నాలజీలో ఉద్యోగాలు లేకపోతే తప్పించి అది బ్రేక్ అవ్వదు. మీ సక్సెస్లో చరిత గారి భాగస్వామ్యం అంటే ఏం చెప్తారు? 100% క్రెడిట్ గోస్ టు హర్. ఫ్యామిలీ లైఫ్ మొత్తం ఆవిడే. షీ ఈజ్ మై హోమ్ మినిస్టర్. సక్సెస్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? సక్సెస్ డజంట్ హ్యావ్ ఎనీ ఫుల్ స్టాప్. మండవ ప్రసన్న అంటే ఒక్క మాటలో ఏంటి?